నమస్కారం సార్. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నేను వికలాంగుని సార్. నా పేరు ఎలిగేరి తిరుపతి. మా నాన్నగారి పేరు బాపు సార్. మాది బెల్లమిల్లి నియోజకవర్గం సార్. గ్రామ పంచాయతీ కాచలిపల్లె. నేను పేదవాడిని సార్. నేను డిగ్రీ పూర్తి చేశాను సార్. ఉపాధి కోసం, ఉద్యోగం కోసం గత 10 సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాను సార్. తిరిగి అలసిపోయాను తప్ప నాకు ఏ శాఖలో కానీ ఎవరు కానీ ఎక్కడ కానీ నాకు ఉద్యోగం దొరకలేదు సార్. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము ఉన్నటువంటి పెద్దలను కలిసినప్పుడు మా దివ్యాంగుల కోటలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు సార్. అప్పటి నుంచి వారి పిఏకి కాల్ చేసిన, మెసేజ్ పెట్టిన చూసి కూడా రెస్పాన్స్ రాలేదు సార్. 2-3 సంవత్సరాలు అలానే గడిచినాయి సార్. అప్పటి నుంచి నాకు ఏం ఉపాధి లేదు సార్. ఈ మధ్యనే మా తల్లి గారు చనిపోవడం జరిగింది. నన్ను చూసుకోవడానికి మా నాన్నగారు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఆయనకు ఈ మధ్య ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ఈ సమాజంలో మా లాంటి దివ్యాంగులను చిన్న చూపు చూస్తున్నారు. ఉద్యోగం లేకున్నా కానీ ఉపాధి లేకున్నా సార్. నా కాళ్ళ మీద నేను నిలబడదాం అనుకుంటే ఈ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరి అధికారులు కానీ నాకు సాయం చేయడం లేదు, సహకరించడం లేదు సార్. మీరైనా గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి నాకు ఉద్యోగ అవకాశం కల్పిస్తారని, ఏ శాఖలో అయినా చిన్న క్లర్క్గా రైతుగా ఉద్యోగ అవకాశం కల్పిస్తారని, స్పందిస్తారని నేను కోరుకుంటున్నాను సార్. నాకు ఉద్యోగం రాకుంటే తప్ప నాకు ఆత్మహత్య శరణ్యం సార్. ఎందుకంటే నేను పుట్టి గల 30 సంవత్సరాలు అవుతున్నా కూడా నాకు ఇంట్లో నా జీవన విధానం చాలా సరిగా లేదు సార్. కాబట్టి దయచేసి మీరు స్పందించి నాకు ఏ శాఖలో అయినా నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. నేను చదివి కూడా నాకు ఈ సర్టిఫికేట్ ఎందుకు, నాకు ఈ జీవితం ఎందుకు సార్? మీరైనా నాకు స్పందించి ఆదుకుంటారని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను సార్.